హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు బగారా రైస్ చేద్దాం. అది ఎలా అంటే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి ఎందుకంటే టేస్ట్కి మంచి సువాసనతో చాలా బాగుంటుంది, రుచి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. బిర్యానీకి వేసుకుంటాం కదా, 2-3 లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, ఒక యాలక్కాయ, 2 బిర్యానీ ఆకులు, అలా అన్నీ హోల్ గరం మసాలా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. లైట్గా వేగాలి అవి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి చిలికలుగా చేసుకొని అవి కూడా ఈ వేగిన మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అవి కూడా వేగనివ్వాలి. ఎప్పుడు బిర్యానీ, పులావ్ కాకుండా అప్పుడప్పుడు ఈ బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. బేసన్లో కూడా వండుకోవచ్చు, నేను కుక్కర్లో వేస్తున్నాను. అందరికీ నచ్చుతుంది. ఇది సాఫ్ట్గా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ బాగా వేగాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం మనకి ఎంత స్పైస్ తీసుకుంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదా, అందుకనే 1 స్పూన్ వేసాను. మీరు తీసుకునే స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉప్పు 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ చూసి మనం వేసుకున్నాం. మళ్ళీ 1 స్పూన్ ధనియా జీరా పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడంతా మొత్తం లైట్గా వేయించుకోవాలి అన్నీ. నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాస్కి డబుల్ అనమాట. అంటే నేను 2 గ్లాస్ బియ్యం అయితే 4 గ్లాస్ వాటర్ వేసాను. 2 × 4. ఇలా 1/2 వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసి ఉప్పు చూసుకుందాం. నాకు కొంచెం పడుతుంది, మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడే దీనికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మరొకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్స్ రానిద్దాం. చాలా చాలా బాగుంటుంది ఇది రుచిలో. అయిపోయింది. నేను చూద్దాం మూత తీసి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా. చాలా చాలా బాగుంటుంది ఇది. ఈ రైస్లోకి మనం ఏ కర్రీ తీసుకున్నా బాగుంటుంది. ఆలు మసాలా లేదా గుత్తి వంకాయ, చికెన్, మటన్, ఏ కర్రీ వండుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇది. సూపర్ టేస్ట్తో బగారా రైస్ మా ఇంటి అమృతంలో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.